అధికారం ఉందనేటటువంటి గర్వంతో కావాలని కడపలో మహానాడు నిర్వహించారు. జనాలు లేక చీత్కరించుకుంటూ తిట్టుకుంటూ జనాలు మీరు ప్రసంగిస్తుండగానే పారిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కనపడితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అధికారాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని, అధికార యంత్రాంగాన్ని, తెలుగుదేశం నాయకుల్ని కుప్పలు తెప్పలుగా కమిటీలు వేసి మీరు తరలిస్తే అక్కడికి వచ్చినటువంటి జనం నామమాత్రం కూడా లేరు మీ మహానాడులో. అదే జగనన్న ఒక్క పిలిపిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకంగా, అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినమని ఒక పిలుపిస్తే లక్షలలో జనాలు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి వారి గళాన్ని, వారి వాణిని వినిపించారు. సిగ్గుపడండి. సంవత్సరం రోజుల్లో ఇంత పెద్ద వ్యతిరేకత, ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నా, ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు చీత్కరించుకుంటున్నా కనీసం సిగ్గుపడకపోగా మళ్ళీ ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, అది మహానాడు అవ్వచ్చు లేదా నిన్న నిర్వహించినటువంటి వన మహోత్సవం అవ్వచ్చు, ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి అధికార కార్యక్రమంలో మా ప్రియతమ నేత, మా పార్టీ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, వారి మీద అవాకులు చవాకులు పేలడం, దిగజారిన రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తూ తనకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూర్చొని దిగజారినటువంటి మాటలు, ఒక సామాన్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కూడా, ఒక అవగాహన లేని వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి భాషతో ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో పదవులు అనుభవించి, ఈ పార్టీ ద్వారా ఎదిగి, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమని రాజకీయాల్లో ఎదిగి ఇవాళ వారి బిడ్డపై విచక్షణ లేకుండా మాట్లాడినటువంటి ఆ మంత్రి గారి వ్యాఖ్యలే చంద్రబాబు గారి దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతున్నాయి. ఇంతకంటే దిగజారగలుగుతారా అని ప్రతిసారి ఆలోచించినటువంటి, ఎప్పుడైనా కానీ లేదు నేను ఇంకా దిగజారగలుగుతాను